ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మహేందర్. మీరు చూస్తున్నారు టెక్ మహేందర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు ఫ్రీగా అప్స్టాక్స్లో డీమేట్ అకౌంట్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, అది కూడా 2020 ప్రాసెస్లో మీకైతే డీటెయిల్గా అయితే మొబైల్ ద్వారా ఎలా ఓపెన్ చేసుకోవాలి ఈ వీడియో అయితే డీటెయిల్గా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్ అయితే అక్కడ మీకు సైన్అప్ చేసుకోవాలి. సైన్అప్ చేసుకోవడానికి మీరు ఏం చేస్తారంటే మీ మెయిల్ అడ్రస్ అండ్ మీ యొక్క ఫోన్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అని ఉంది ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లియర్గా గుర్తుంచుకోండి guys, సింపుల్ అయితే మీ మెయిల్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేసిన ఇలా మీ నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. అక్కడ మీరైతే మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఒక ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ సైన్ ఇన్ అనే ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మనం అయితే ఇంకొక పేజ్కి వెళ్దాం. ఇక్కడ వచ్చాక మనం ఏం చేయాలంటే వాట్ ఈజ్ యువర్ జెండర్ అని అడుగుతుంది. మీ జెండర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ మ్యారేజ్ స్టేటస్ అడుగుతుంది. మీ సింగిల్ మ్యారేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీ యాన్యువల్ శాలరీ ఎంత ఉంటుందని, మీ ఇన్కమ్ ఎంత ఉంది అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ట్రేడింగ్లో ఎప్పటి నుంచి ట్రేడ్ చేస్తున్నారు, 1 year or 2 years అది కూడా సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే పొలిటికల్లో ఏమైనా ఎక్స్పోజ్డ్ అంటే మీరు ఏమైనా పొలిటికల్లో ఉన్నారా లేరా అది కూడా అడిగితే మీరు పొలిటికల్ ఉన్నట్టయితే ఎస్, పొలిటికల్ లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆక్యుపేషన్ అడుగుతుంది కదా, మీ ఆక్యుపేషన్ మీ స్టూడెంటా లేకపోతే లెక్చరరా, మీరు ఏమన్నా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ అడుగుతుంది. మీ ఫాదర్ నేమ్ ఎలా అంటే సింపుల్ అయితే పాన్ కార్డ్లో ఎలా ఉంటుందో మీ ఫాదర్ నేమ్ సేమ్ అలానే మీ ఫాదర్ నేమ్ అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సింపుల్ అయితే కిందికి వచ్చేసినట్టయితే ఇక్కడ వచ్చాక మీ ట్యాక్స్ పేరు మీరు ఇండియాలోనే ట్యాక్స్ కడతారా లేకపోతే ఇతర స్టేట్లో ట్యాక్స్ కడతారా అంటే నేనైతే ఇండియాలోనే కడుతున్నాను కాబట్టి నో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న అలాగే కిందికి అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. సింపుల్ అయితే మీరు ఎస్ఆర్ నో సెలెక్ట్ చేసుకున్న కిందికి వెళ్ళే ఆప్షన్ వచ్చేసినట్టయితే ఇక్కడ వచ్చాక ఒక డిక్లరేషన్ ఉంటుంది, దాన్ని అయితే లీవ్ చేసి ఎస్ మార్క్ దాని టిక్ మార్క్ అట్నే చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేసినా మనకి ఇలా అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇది వచ్చేసరికి సెక్యూర్ ట్రేడింగ్ పర్ఫార్మెన్స్ అని అడుగుతుంది, ప్రిఫరెన్స్ అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీ ఇష్టం అన్నీ ఉంచేసి ఇలానే ఉంచేసి ఇక్కడ మన కిందకి వచ్చి ప్రియారిటీ ఉంది, ప్రియారిటీ తీసేసి బేసిక్లో పెట్టుకుంది. బేసిక్ అయితే మనకి ఇనఫ్, బేసిక్ నుంచి అవసరం లేదు. సింపుల్గా నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని అయితే మళ్ళీ ఒకసారి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినది కంగ్రాచులేషన్ అండ్ మీ పేరు వచ్చి హియర్ యూజ్ ఛాన్స్ టు విన్ ఎ ఫ్రీ స్టాక్ అని ఉంటుంది. అంటే మీకు స్టాక్ అనేది ఫ్రీగా వస్తుంది, రాకపోవచ్చు అది 50-50 వస్తుంది లేకుంటే. తర్వాత దానిపై నెక్స్ట్ పై ట్యాప్ చేసుకుని ఇక్కడ వచ్చి మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కంప్లీట్గా విత్ హోల్డర్ నేమ్ అండ్ మీ యొక్క ఐఎఫ్సి కోడ్, మీరు ఏ బ్యాంక్ యూజ్ చేసినా ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్సి కోడ్ అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 2 times ఎంటర్ చేసాను గైస్. నేనైతే నా డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేసినాను. సో చూసి గైస్, నేనైతే నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి అయితే మీ అకౌంట్ టైప్ అయితే సెలెక్ట్ చేసుకుని సేవింగ్గా కరెంట్ సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి క్యాన్సల్ చెక్ లీవ్ అయితే అడుగుతుంది గైస్. ఇది వచ్చేసరికి ఆప్షన్ గైస్, మీకు కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే నేనైతే లీవ్ చేసాను, దాన్ని స్కిప్ చేసేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి సింపుల్ అయితే. సో ఫ్రెండ్స్, దానిపై క్లిక్ చేసిన నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు. ఇక్కడ వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే ఒక సిగ్నేచర్ని అయితే మీరైతే ఫోటో కాపీ తీసి పెట్టుకోండి. ఇలాంటి ఒక పేపర్ తీసుకొని దాని మీద మీ ఒక సిగ్నేచర్ చేసి దాన్ని అయితే ఒక ఫోటో తీసుకోండి గైస్. ఇక్కడైతే మేము నడుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి గైస్, సింపుల్ అయితే ఫోటో దాన్ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి 6 months మీ బ్యాంక్ ఇన్కమ్ స్టేటస్ని అయితే అప్లోడ్ చేయాలి. అది వచ్చేసరికి ఆప్షనల్, ఇష్టం అంటే అప్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడైతే సిగ్నేచర్ అయితే మనం అప్లోడ్ చేయాలి. నేను నా సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ట్యాప్ టు అప్లోడ్ అని మనకు ఆప్షన్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేసి మీరు పెట్టుకున్న సిగ్నేచర్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అప్లోడ్ బటన్ అయితే నేనైతే ట్యాప్ చేశాను. సో ఫ్రెండ్స్, మనకైతే సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయ్యింది. ఇక్కడ చూసుకున్నట్టు మనకైతే సిగ్నేచర్ అప్లోడ్ అయినట్టు పక్కకి అయితే కనిపిస్తుంది నేను పెట్టుకున్న సిగ్నేచర్. ఇప్పుడు వచ్చేసరికి కింది కలర్ స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినా మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి కనెక్ట్ యువర్ అప్స్టాక్ అకౌంట్ టు ద డిజి లాకర్ అని ఉంటుంది. డిజి లాకర్ అంటే ఏం లేదు, అది వచ్చేసరికి ఒక ఆధార్ కార్డ్కి సంబంధించిన లాకర్. ఇప్పుడైతే కంటిన్యూ అనే ఆప్షన్ దానిపై క్లిక్ చేసి ఇక్కడైతే మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయంగా సింపుల్గా అయితే మొత్తం అప్స్టాక్ డిజి లాకర్ అంటే డిజి లాకర్ కనెక్ట్ చేయడానికి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయంగా. ఎంటర్ చేసిన నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దాని అయితే సింపుల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడమే జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే అక్కడే ఎంటర్ చేయంగా సింపుల్ అయితే ఓటీపీని మొత్తం. సో ఫ్రెండ్స్, ఆ ఓటీపీని మొత్తం అయితే కేర్ఫుల్గా సింపుల్ అయితే ఎంటర్ చేయంగా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, దాన్ని అయితే క్లిక్ చేసిన లోడ్ అయితే తీసుకుంటుంది. జస్ట్ అది కొంచెం లోడ్ అనేది తీసుకుంటుంది. లోడ్ తీసుకున్న తర్వాత అప్స్టాక్ డిజి లాకర్ అడుగుతుంది. అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నుంచి ఏమేమి స్టేట్మెంట్స్ అది తీసుకుంటారు అన్నీ అక్కడ మనకైతే కనిపిస్తుంది. డీటెయిల్స్, మీ అడ్రస్ ప్రూఫ్ ప్రతి ఒక్కటి తీసుకుంటున్నాను మనకు కనిపిస్తుంది. ఇక్కడైతే మీరు ఏం చేయాలంటే అలో అనే ఆప్షన్ ఉంది, దాన్ని అయితే క్లిక్ చేయండి సింపుల్గా అయితే.
సో ఫ్రెండ్స్ నేనైతే క్లిక్ చేసిన అలోపై క్లిక్ చేసిన కరెక్ట్లీ వీఆర్ అనబుల్ టు కనెక్ట్ విత్ డిజిలాకర్ అంటే వాళ్ళైతే ప్రజెంట్ టైంలో డిజిలాకర్కి అయితే కనెక్ట్ చేయలేకపోతున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది. కాబట్టి అయితే మనం కంటిన్యూ ఆప్షన్కి క్లిక్ చేసినాం గైస్. కంటిన్యూ ఆప్షన్ అంటే ఏంటంటే గైస్ మనం అయితే మాన్యువల్గా ఎంటర్ చేసామని అర్థం గైస్ కంటిన్యూపై. సో ఫ్రెండ్స్ దానిపై ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే మీ అడ్రస్ ప్రూఫ్కి అయితే యూఐడియా ఏదో ఒక సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ అని అయితే ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నందుకు మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అండ్ బ్యాక్ సైడ్ ఫోటో అయితే మీరైతే అక్కడైతే ట్యాప్ టు అప్లోడ్ ఉంది దానిపై క్లిక్ చేసి అయితే మీరైతే అప్లోడ్ చేయండి. నేను బ్యాక్ సైడ్ ఫోటో అండ్ ఫ్రంట్ సైడ్ ఫోటోని అయితే అప్లోడ్ చేసిన తర్వాత సేమ్ డిట్ మళ్ళీ ఆధార్ కార్డులో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో మీ ఫుల్ నేమ్, మీ అడ్రస్ ప్రూఫ్, అన్ని హౌస్ నెంబర్ అన్నీ మీ అయితే మీ స్టేట్, డిస్టిక్ అన్నీ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే నా డీటెయిల్స్ అన్నీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. చూడొచ్చు ఎంటర్ చేసినందుకు కిందకి స్క్రోల్ చేసిన నెక్స్ట్ ఆప్షన్ దానిపై క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్కి వెళ్తాం గైస్. ఇక్కడ వచ్చి మీ పాన్ కార్డ్ని అయితే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంది. పాన్ కార్డ్ యొక్క ఫ్రంట్ సైడ్ ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గైస్. నేనైతే పాన్ కార్డ్ని అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని కూడా అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్ అప్లోడ్ చేసిన నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది గైస్, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్కి రిఫర్ చేసుకున్నట్టయితే నేను అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను, మీరు కూడా ఓపెన్ చేసుకోండి అని చెప్పేసి రిఫర్ చేసుకున్నట్టయితే ఈచ్ ఫ్రెండ్ 300 వస్తుంది. అది అవసరం లేదు గైస్. దాని అయితే ఇప్పటికైతే ప్రజెంట్ అయితే స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీరైతే మెయిల్ అడ్రస్ అయితే కన్ఫర్మ్ చేయాలి గైస్. ఇదే మెయిలా లేకుంటే వేరే మెయిల్ యూజ్ చేస్తారా? మీకు ఈ మెయిల్ వద్దని కూడా కింద ఎడిట్ మెయిల్ అనే ఆప్షన్ ఉంది, దానిపై క్లిక్ చేసినట్టయితే మీరైతే వేరే మెయిల్ కూడా పెట్టుకోవచ్చు. అయిపోయిన తర్వాత సెండ్ ఓటీపీ అని క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసినట్టే మీకు అయితే మెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది. దాని అక్కడి నుంచి కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇది ఫ్రీ ఇట్స్ లిమిటెడ్ టైం టు ఓపెన్ ఫ్రీ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది. దానిపై అంటే కొన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. అక్కడైతే ఇక్కడ సింపుల్ అయితే మనం ఫ్రీ అనే ఆప్షన్ ఉంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది, కంటిన్యూ ఆర్ నెక్స్ట్ అని దాని అయితే క్లిక్ చేయండి. ఎస్ అని ఇచ్చేసి దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకైతే కంగ్రాచులేషన్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ స్టాక్ అని వస్తుంది. ఇది 50-50 గైస్ వస్తుంది, లేకపోతే లేదు అంతే గైస్. ఇక్కడైతే కంటిన్యూ ఆప్షన్ ఉంది, దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినంత పర్సన్ వెరిఫికేషన్ చేసుకోవాలి గైస్. అంటే ఏంటి గైస్, మీ పాన్ కార్డ్ ఫోటో లేదా మీ ఆధార్ కార్డ్ ఫోటోని అయితే ఒక 10 సెకండ్స్ పాటు కెమెరా ముందు ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూపించుకుంటూ ఒక 10 సెకండ్స్ పాటు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవాలి గైస్. మనకైతే డీటెయిల్గా అయితే అక్కడ చూపిస్తుంది ఏం చేయాలో ఇలాను. సో ఫ్రెండ్స్ నేనైతే రికార్డ్ చేసుకున్న వీడియోని అయితే నేనైతే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. సింపుల్ అయితే అక్కడ రికార్డ్ ఆర్ అప్లోడ్ అని మనకు అనిపిస్తుంది, దానిపై క్లిక్ చేసి నేనైతే అప్లోడ్ మొత్తం 100% అయితే అప్లోడ్ పడుతుంది గైస్. అండ్ అప్లోడ్ అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడ నెక్స్ట్ అన్న ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసిన తర్వాత ఈ సైన్ విత్ ఆధార్ ఓటీపీ అని పడుతుంది గైస్. అంటే మనమైతే కన్ఫర్మ్ చేయాలి గైస్. నేనైతే డిజిలాకర్ అకౌంట్ అంటే అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నాకు కన్ఫర్మ్ చేసుకోవడం గైస్. ఇక్కడైతే మనం 2 ఆప్షన్స్ ఉన్నాయి గైస్, అంటే విత్ ఓటీపీ విత్ మనం మాన్యువల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. నేనైతే ఈ సైన్ విత్ ఓటీపీ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన మనకు డౌన్లోడింగ్ అనేది ఒక 5 to 10 సెకండ్స్ అని పడుతుంది. అయిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేయండి గైస్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మీకు ఒక కోడ్ అయితే రావడం జరిగింది. NSDL నుంచి ఒక పాస్వర్డ్ అంటే టెంపరీ పాస్వర్డ్ అయితే వస్తుంది, దాని అయితే అక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ దాని అయితే క్లిక్ చేయండి. సైనింగ్ అనేది పడుతుంది. ఇప్పటివరకు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని గైస్ అంటే మనం ఒక ఫామ్ ఫిల్అప్ చేసాం గైస్. ఇంతసేపటి నుంచి ఒక పెద్ద ఫామ్ ఫిల్అప్ చేసాం. ఆ ఫిల్అప్ చేసిన మన ఫోటో అన్ని మనం అప్లోడ్ చేసిన డీటెయిల్స్ అన్ని మనకైతే ఇక్కడ కనిపిస్తాయి. చూసి గైస్ అన్నీ అయితే మనం ఒకసారి మీకు కావాలంటే చూసుకోవచ్చు. అంత అయిపోయిన తర్వాత సైన్ నౌ అనే ఆప్షన్ ఉంది, దాని అయితే ఒకసారి అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేసిన తర్వాత NSDL లాగిన్ అనేది మనకు పడుతుంది. ఐఎమ్ హియర్ బై సర్టిఫైడ్ NSDL అనే ఆప్షన్ దాన్ని అయితే క్లిక్ చేసేయండి. దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చాక మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మొత్తం అయితే సింపుల్ అయితే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఉంది, దానిపై క్లిక్ చేసినట్టయితే మీ మొబైల్ నెంబర్కి అయితే ఆధార్ కార్డ్ ఇంకా మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే రావడం. ఆ ఓటీపీని అయితే అక్కడ ఎంటర్ చేయండి గైస్. నేను ఎంటర్ చేస్తున్నాను చూడవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చాక వెరిఫై ఓటీపీ అని మనకు ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినట్టయితే వెరిఫైడ్ అనేది మనకు కనిపిస్తుంది చూడవచ్చు. లోడ్ అవుతుంది, కొంచెం లోడ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అనేది మనకు పడుతుంది. వెరిఫైడ్ అండ్ పడితే సైన్ సక్సెస్ఫుల్లీ అని మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది గైస్. అంటే మనమైతే అప్స్టాక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనం ఇంత షిప్ చేసిన ప్రాసెస్ మొత్తం అయితే అప్లికేషన్ అయితే వాళ్ళకి సబ్మిట్ అయింది. ఈ సబ్మిట్ అయిన అప్లికేషన్ అయితే వాళ్ళైతే బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చేసుకోవడానికి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నా లేవా అనేది మొత్తం వాళ్ళైతే వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకైతే కన్ఫర్మేషన్ మెయిల్ సెండ్ చేస్తారు. మనం ఫోన్ నెంబర్కి అండ్ మెయిల్కి సెండ్ చేసి అందులో మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అని ఉంటుంది, దాంతో మన అకౌంట్ అనేది మనం యాక్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇది గాస్ నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అప్స్టాక్ అకౌంట్ మొబైల్ ద్వారా ఎలా ఓపెన్ చేసుకోవాలి.